అందరికీ నమస్కారం. మనం గతంలో అడుగులు, అలాగే ముక్తాయిలు, జతులు అన్నీ కూడా చేయడం జరిగింది. అవన్నీ కూడా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లేలిస్ట్‌లో ఉన్నాయి. అవన్నీ చూడండి. తర్వాత షార్ట్ వీడియోస్‌లో జాతులు, జాతుల వివరణ, తాళాలు, జాతులు తగినటువంటి అడుగుల విధానం కూడా షార్ట్ వీడియోస్‌లో పెట్టడం జరిగింది. అవి కూడా మీరు చూడండి. ఈ వీడియోలో మనం కూచిపూడి గురించి తెలుసుకుందాం. కూచిపూడి నాట్యం, కూచిపూడి భాగవతులు అంటే ఏంటంటే అవగాహన. భాగవత కథలు చేసేవాళ్ళు కాబట్టి వీళ్ళని భాగవతులు అన్నారు. అలాగే ఈ భాగవతులు వీళ్ళకి ఒక ప్లేస్ లేదు కాబట్టి అంతా తిరుగుతూ, అంటే వీధి వీధి, అంటే ఒక ఒక ఊర్లోకి వెళ్ళి ఆ 4 రోడ్ల సెంటర్లో నృత్యం కొన్ని రోజులు చేయడం, అలాగే ఇంకొక ఊర్లోకి వెళ్ళి 4 రోడ్ల సెంటర్లో వేసుకొని ఆ ప్రజలు అందరికీ చూపించడం, వాళ్ళందరికీ కూడా ఈ నాట్యం అంతా కూడా ఎంత గొప్పది అని చెప్పినటువంటి వాళ్ళు కూచిపూడి వాళ్ళు. వాళ్ళని దాన్ని ఏమన్నారంటే కూచిపూడి భాగవత కథలు చేసేవాళ్ళు కాబట్టి వాడిని భాగవతులు అన్నారు. తర్వాత వీధి వీధి చేసేవాళ్ళు కాబట్టి వీధి భాగవతులు అన్నారు. అలాగా కొన్ని రోజులు ఇలా చేసుకుంటూ ఉన్నప్పుడు ఒకనాడు వీర నరసింహనాయుడు వాళ్ళ టైంలో వీళ్ళు ఇలా తిరుగుతూ ఉన్నప్పుడు మాచుపల్లి కైఫియత్ చారిత్రక ఆధారంగా వీళ్ళు ఏంటంటే ఆ ఇన్సిడెంట్స్, అంటే ప్రజల్లో ఎలా ఉంది, ప్రజల్లో పరిపాలన ఎలా ఉంది, ప్రజల్లో ఇన్సిడెంట్లు ఎలా ఉంది, ఇది చూస్తున్నప్పుడు సమ్మెట గురవరాజు అనేటువంటి సిద్ధవటం సీమని వెళ్ళినటువంటి సమ్మెట గురవరాజు అనే అతను, అంటే వీళ్ళకి పొలాలు పండకపోయినా కూడా ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఎలాగైనా చిత్రహింసలు పెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నటువంటి అన్నీ కూడా వీళ్ళు కళ్ళారా చూశారు. అయ్యో ఎన్ని దారుణ కృత్యాలు జరుగుతున్నాయి, ఇన్ని దారుణ కృత్యాలు జరుగుతున్నప్పుడు ఎవరు ఎలా పట్టించుకోవట్లేదు, ప్రభువులు పట్టించుకోవట్లేదు ఏంటి అని వీళ్ళకి కూచిపూడి వాళ్ళకి ఎంత అవగాహన చూడండి. మనం ఆ మార్పు భావం అనేది ఎలా ప్రజల్లో చైతన్యంగా ఈ నాట్యం ద్వారా పట్టుకొచ్చారో మనం చారిత్రక ఆధారంగా తెలుసుకుంటాం. అలాగే వీళ్ళు ఏం చేశారంటే వీర నరసింహరాయలు ఎదురుకుండా ఒక నాటకాన్ని ప్రదర్శిస్తూ మధ్యలో ఈ ఇన్సిడెంట్ని కూడా నాట్య రూపంలో, అంటే ఒక సంచారీ భావంగా చిత్రీకరించి దాన్ని ప్రదర్శించడం జరిగింది. అప్పుడు రాజుగారు ఏం చేశారంటే మీరు చేసినటువంటి ఒక డ్రామాలో ఒక ఇన్సిడెంట్ చేశారు కదా, ఈ సంఘటన ఎక్కడ ఏంటి అని వాళ్ళని ఈ నాట్యం చేసినటువంటి కళాకారుల్ని అడిగినప్పుడు వాళ్ళు చెప్పారు, ప్రభు ఏం చెప్పమంటారు ప్రభు, సిద్ధవటం సీమని ఏల్చున్నటువంటి సమ్మెట గురవరాజు అనే ఆయన ప్రజలను బాధలు పెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు ఎలా వసూలు చేస్తున్నాడు అని మీకు చూపించడం జరిగింది, మేము చెప్పలేం కదా, ఈ నాటకం రూపక ద్వారా మీకు తెలియజేయడం జరిగింది అని ప్రభులకి విన్నవించుకున్నారు. అప్పుడు వెంటనే వీళ్ళు చేసిన కళకి ఆకర్షితులై అయ్యో నా రాజ్యంలో ఇలా జరుగుతుందా అని ఆ సమ్మెట గురవరాజుని పట్టుకొచ్చి ఆయన తగిన విధంగా శిక్షించి ప్రజలని కాపాడినటువంటి సంఘటన మాచుపల్లి కఫియత్ అనేటువంటి చారిత్రక ఆధారంగా ఇది యథార్థము అని మనం ఈ కళ రూపంలో చైతన్యం, అంటే నాట్య కళాకారుల ద్వారా ఈ చైతన్యం ఎలా కలిగింది అనేటువంటిది సంఘటన మన కూచిపూడి కళాకారుల ద్వారా తెలిసింది. ఇంకొకటి ఏంటంటే వీళ్ళందరికీ ఒక ప్లేస్ లేదు కాబట్టి వీళ్ళందరూ ఇలా తిరుగుతూ ఇలా చల్లపల్లి రాజా గారు ఆ రోజుల్లో ఆ ప్లేస్ అంతా కూడా చాలా మన చరిత్రక ఆధారంగా, అంటే ఏంటంటే ఎక్కడైతే కళలు పోషించబడతాయో అక్కడ వాళ్ళు ఉంటారు, వాళ్ళని ఆదరిస్తారని, అంటే కూచిపూడి కళాకారుల్ని ఆదరిస్తారని అటు చేరడం జరిగింది. ఒక రోజున అంటే సుమారు 1675 అలా ఆ టైంలో గోల్కొండ నవాబు వారి తానిషా గారు అన్నమాట ఇటు వస్తున్నారని, మచిలీపట్నం వస్తున్నారని ఇవన్నీ మన ప్రజలు తెలుసుకొని వీళ్ళు, అంటే కళాకారులు తెలుసుకొని రాజుగారి ఎదుట మనం ప్రదర్శిస్తే బాగుంటుంది అని ఒక భామా కలాపాన్ని తీసుకొని వాళ్ళ పర్మిషన్ ద్వారా అక్కడ ప్రదర్శించడం జరిగింది. ఈ భామా కలాపం అనేటువంటి నృత్య రూపంలో వాళ్ళు ప్రదర్శించినటువంటి విధానంగానే
ఆయన చాలా ఆకర్షితుడై ఇంత బాగా మీరు చేస్తున్నారు, ఇంత చక్కగా ప్రదర్శిస్తున్నారు, పాట పాడుతున్నారు, అద్భుతంగా ఉంది, మగవాళ్ళే స్త్రీ పాత్ర చేస్తున్నారు, మీకు ఏంటి ఏం కావాలి అనుకున్నప్పుడు, అయ్యా మేము ఊరు ఊరు తిరుగుతూ అలాగా ఒక సెట్ మాకు ప్లేస్ లేక అనేక చోట్ల తిరుగుతూ ఇబ్బందులకు గురయ్యి మా కళని మేము ఇలా చేయడం జరిగింది. మాకంటూ ఒక ప్లేసు ఉంటే, అంటే ఒక స్థలం కనుక ఉంటే ఆ స్థలంలో ఉండి మేము తిరుగుతూ ఉంటాం. ప్రస్తుతం మేము ఇలా ఈ ఊరున్నాం అంటే ఆనాడు కుచేలపురి అన్నటువంటి నామంతో ఉన్నటువంటి ఇప్పుడున్న కూచిపూడి ఊరు. అంటే అప్పుడైనా వెంటనే మీకు ఎక్కడ ప్లేస్ కావాలి ఏం కావాలి అనుకున్నప్పుడు ఈ కూచిపూడి విలేజ్ని ఆయన ఇవ్వడం జరిగింది. ఆ కూచిపూడి విలేజే నేడు మన కూచిపూడి భాగవతులుగా పిలువబడుతున్నటువంటి ఆ ఊరు అబుల్ హసన్ తానిషా గారు కళాకారుల్ని మెచ్చి భాగవతుల కళాకారులు అంటే ఇక్కడ భాగవతుల అని చెప్పుకోవడం ఏంటంటే మనం ఒక భాగవతుల వాళ్ళని కాదు, భాగవతుల వాళ్ళ ఆ రోజు ప్రదర్శించిన భాగవత కథని బేస్ చేసుకుని ఆ భాగవతుల యజ్ఞన్న, నరసన్న, సూరన్న అనేటువంటి వాళ్ళ పేర్ల మీద వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం ఏదో భాగవతుల వాళ్ళకి ఇచ్చాం, లేదంటే చింతా వారికి ఇచ్చాం, మాంకళాలకి ఇచ్చాం అనేటువంటిది కాదు. ఈ భాగవత కథలు చేసుకున్నారు కాబట్టి వీరందరినీ భాగవతులే అనేటువంటి వాళ్ళు ఆనాడు ఆనాడు ఉన్నటువంటి సూత భాగవతుల యజ్ఞన్న, నరసన్న, సూరన్న అనేటువంటి వాళ్ళ పేర్ల మీద ఇచ్చారు కాబట్టి ఆ కూచిపూడిలో ఉన్నారు కాబట్టి ఈ భాగవత కథల్ని ప్రదర్శించారు కాబట్టి కూచిపూడిలో ఉన్నారు కాబట్టి కూచిపూడి భాగవతులు అనేటువంటి నామం వేయడం జరిగింది. ఇక్కడ ఆ నామం ఎట్లా వచ్చిందంటే అబుల్ హసన్ తానిషా గారు ఇచ్చినటువంటి ఆ కూచిపూడి ఊరు. ఇలాగా ఎన్నో ప్రదర్శనలు అంటే సుమారుగా వాళ్ళు మొదట్లో వాళ్ళు ఉషా ప్రణయం కానీ, ప్రహ్లాద చరితం కానీ, ఇలాగా హరిశ్చంద్ర నాటకం కానీ, గయోపాఖ్యానం కానీ, లవకుశ కానీ, ఇలా యక్షగాన రూపంలో సంస్కృతంలో ఉన్నటువంటి రూపకాలు, తెలుగులో ఉన్న రూపకాలు రచించి ప్రదర్శించడం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళందరూ కూడా సాహిత్యంలో, శాస్త్రంలో అంటే నాట్యశాస్త్రానుసారంగా సిద్ధాస్తులు. ఏదో ఒక మనం ఇది శాస్త్రము అని చెప్పుకోవడానికి వాళ్ళకి ఆధారం ఒకటి కావాలి. ఆ ఆధారం ఏంటంటే భరతుడు రాసినటువంటి నాట్యశాస్త్రం. ఆ నాట్యశాస్త్రాన్ని ఆధారంగా చేసుకొని వీళ్ళు ముద్రలు కానీ, అలాగే శిరోభేదాలు కానీ, అలాగే గ్రీవాభేదాలు, దుష్టిభేదాలు, అభినయాలు, అలంకరణ విశేషాలు, అలాగే ఆ నాట్యశాస్త్రంలో భరతుడు రాసినటువంటి శాస్త్రానుసారంగా. ఎందుకు నేను పదే పదే చెప్తానంటే శాస్త్రానుసారంగా అనేది ఎప్పుడైతే ఉంటుందో అది క్లాసికల్ మోటివేట్. కూచిపూడి నాట్యం శాస్త్రీయత అనేటువంటి భావన కలగాలంటే అది ఒక శాస్త్రాధారంగా ఉండాలి. శాస్త్రం లేకుండా మనంతటా మనం పడేసుకొని ఏదైతే చేసుకుంటే అది శాస్త్రాధారంగా ఉండదు. కూచిపూడి నాట్య కళాకారులందరికీ కూడా శాస్త్రం అందరికీ తెలుసు, సాహిత్యం పట్ల మంచి అవగాహన ఉంది, అలాగే సంగీతం పట్ల మంచి అవగాహన ఉంది. వీళ్ళందరూ కూడా సాహిత్యంలో నిష్ణాతులు. రసానుగుణంగా సంగీతం చేయడం, సాహిత్యపరంగా సంగీతం చేయడం, దానికి తగిన విధంగా వీళ్ళు ప్రదర్శన చేయడం జరిగింది. అటువంటి వాళ్ళలో మనకు కొంతమంది పెద్దవాళ్ళు ఎవరంటే అలాగా వేదాంత లక్ష్మణ శాస్త్రి కానీ, వెంపటి వెంకటరాయ గారు కానీ, చింతా వెంకటరాయ గారు కానీ, భాగవతుల విశ్వయ్య గారు కానీ, ఇలాగా ఎంతోమంది కళాకారుల యొక్క త్యాగం కూచిపూడి యొక్క ఫలం. యక్షగానాలు చేస్తున్నప్పుడు ఈ ఎక్కువ మంది కళాకారులు అంటే పెద్ద మేళం, చిన్న మేళం. ఈ పెద్ద మేళం అనేది ఏంటంటే భాగవతుల మేళాల్లో ఒక ఎక్కువ మంది బృందాలతో ఉండి పెద్ద పెద్ద యక్షగానం చేస్తుంది. అది భాగవతుల మేళంలాగా పెద్ద మేళం. చిన్న మేళం అంటే తక్కువ. ఇప్పుడు భామా కలాపం ఉంది, భామా కలాపంలో ఎక్కువ మంది కళాకారులు ఉంటారు. కృష్ణుడు, అలాగే సత్యభామ, రుక్మిణి, నారదుడు, అలాగే మాధవి క్యారెక్టర్లు ఇలాగా చేయడం. గొల్ల కలాపం కానీ, గొల్ల కలాపంలో కూడా తక్కువ మంది క్యారెక్టర్లు. ఈ క్యారెక్టర్లతో చేసుకున్నటువంటి వాళ్ళకి తగిన విధంగా వాళ్ళకి అనుకూలంగా చేసుకోవడం జరిగింది. సిద్ధేంద్ర యోగి కూచిపూడి వాళ్ళకి పెట్టినటువంటి చక్కటి భిక్ష ఏంటంటే భామా కలాపం యక్షగానం. అద్భుతమైనటువంటి రచనా శైలి, అద్భుతమైనటువంటి సాహిత్యం, ఆ తగిన విధంగా కూచిపూడి కళాకారులు దాన్ని ప్రదర్శించినటువంటి విధానం అద్భుతం అని చెప్పడం మనం కాదు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూచిపూడి భామా కలాపం అంటే అది వేదాంత పరంగా కూడా, అంటే
కూచిపూడి సత్యభామ. భామ అంటే మన తెలుగు వనితలు యొక్క ప్రాశస్త్యం ఎలా ఉండేది, వనిత అంటే ఎలా ఉండేది, ఇటువంటి అని కూడా ఆ వర్ణన, ఉన్నతమైనటువంటి డ్రెస్సు, ఉన్నటువంటి సంభాషణ, హాస్య సంభాషణ, ఇవన్నీ కూడా మేళవించి అద్భుతంగా ప్రదర్శించడం జరిగింది. అందువలన ఆనాడు నుంచి ఈనాటి వరకు భామాకలాపం అంటే కూచిపూడి వాళ్ళ సొత్తు, సిద్ధేంద్రకి మనకి ఇచ్చినటువంటి ఒక వరభిక్ష అన్నటువంటి భావన కలుగుతుంది. అలాగే పెద్దవాళ్ళు ఎంతోమంది యక్షగానాసు ఇలా ఉండాలి, అలాగే కలాపాలంటే ఇలా ఉండాలి. కలాపం అంటే ఒక ఒకళ్ళ చరిత్ర, అంటే ఒక స్త్రీ కలాపం అంటే యొక్క గొల్ల కలాపం, గొల్ల భామ యొక్క చరిత్ర, భామ కలాపం, భామ యొక్క చరిత్ర, ఇది ఆధారంగా చేసిన ఇవన్నీ థియరికల్గా వస్తాయి. నేను ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ మళ్ళీ మనం ప్రాక్టికల్గా చేస్తున్న ఇదే ప్రాక్టికల్స్ కదా, కూచిపూడిలో అంతగానే ఉండదు కదా అనుకుంటారు. అలా కాదు, దాని గురించి తెలుసుకోవాలి. సిద్ధేంద్రకి ఎవరు, ఎక్కడ వాడు, కూచిపూడికి సిద్ధేంద్రకి సంబంధం ఏంటి, అలాగే వేదాంత లక్ష్మీనారాయణ శాస్త్రి గారు ఏం చేశారు, వాళ్ళు అంటే శైలిలో మార్పు ఏమైనా చేశారా, ఓన్లీ యక్షగానాస్మడికి ప్రదర్శించుకుంటూ వచ్చారా. నేను ఇందాక చెప్పాను కదా, మాచుపల్లి కైఫియత్ ఒక కథ, చారిత్రక ఆధారం. ఆ చారిత్రక ఆధారం ఎందుకు చెప్తున్నానంటే సమాజ సేవ కళల ద్వారా ప్రజలకి ఎలా తెలియజేయచ్చు. అలాగే ఈ జరిగిన ఇన్సిడెంట్ని వాళ్ళు రాజుగారికి చెప్పడం, రాజుగారికి తగిన చర్యలు వెంటనే తీసుకోవడం ఎవరి ద్వారా జరిగింది, కళాకారుల వల్ల జరిగింది. అట్లాగే కూచిపూడి కళ కూడా కళాసేవ అంటే ప్రజాసేవలో ఎలా పాల్గొన్నారు, అలాగే ఉత్సాహం కలిగించే దేవుడి చరిత్రలన్నీ కూడా శివ కళ్యాణం, ప్రహ్లాద చరిత్రం, నరసింహ చరిత్రం, ఇలాగా ఎన్నో మంది ఎంతో చరిత్రల్ని ఆధారం చేసుకుని వాళ్ళందరూ కూడా చక్కగా ప్రదర్శించారు. అంటే మన అనుభవంలో చెప్పాలంటే మామూలుగా ఎక్కడ వీళ్ళందరూ కూడా ఈవెన్ ఎన్నో దేశాల వాళ్ళు, ఎన్నో సినిమాల వాళ్ళు సైతం కూచిపూడి వాళ్ళు చేసినటువంటి ఆ నృత్య రూపకాలని, ఆ గమనాన్ని అవన్నీ ఆధారం చేసుకుని మనం కూడా ఈ చరిత్ర చేయొచ్చు. అంటే ఒకప్పుడు నేను విన్నది ఏంటంటే మా పెద్దమ్మాయి గారు, అప్పుడు శ్రీరాములు గారు, ఆయన ఏం చేశారంటే ఒకసారి నేను చెప్పినప్పుడు ప్రహ్లాద చరిత్ర అనే దాని గురించి ఒకసారి నేను అడిగినప్పుడు ఆయన ఏం చెప్పారంటే ఈ ప్రహ్లాద సినిమా, భక్త ప్రహ్లాద సినిమా తీసినప్పుడు వాళ్ళు అందరూ ఈ కళాకారుల చేత ఒకసారి వేయించారంట. వేయించి ఇంత అద్భుతంగా ప్రతి ఇన్సిడెంట్ని కూడా వాళ్ళు సన్నివేశం అంటే ప్రతి ఒక్క సన్నివేశాన్ని ఎంత జాగ్రత్తగా మీరు చక్కగా చిత్రీకరించారు, ఎంత బాగా చేశారు, ఆ సంచారి భావన కానీ యక్షగాన గమనం ఎంత బాగా చేశారని చెప్పి వాళ్ళందరూ కూడా బాగా మెచ్చుకొని, ఈవెన్ అందరూ కూడా హిరణ్యకశిపుడు కానీ, నరసింహస్వామి కానీ, ప్రహ్లాదుడు కానీ, అలాగే చలికత్తెలు కానీ, వీళ్ళందరూ కూడా ప్రతిదీ కూడా పాము డాన్స్ దగ్గర నుంచి అన్ని కూడా ఎలా చేశారని వాళ్ళు అన్ని 1-2 సార్లు వేయించుకొని చూసి ఇలాగా వాళ్ళ తర్వాత ఆ సినిమా తీశారంట. అంటే మనం ఏం చేస్తాం, వాళ్ళ ఎస్వి రంగారావు ఎంత బాగా చేశారని చెప్పుకుంటాం కదా. ఆ రోజు వాళ్ళు చెప్పారంటే ఎంత అద్భుతంగా చేసిన దాన్ని మేము ఎంత మటుకు తీయగలమో చూస్తాము అని చెప్పి అన్నారు ఆ రోజు అని చెప్పి నాతో సాక్షాత్ చెప్పడం జరిగింది. అంటే కూచిపూడి కళాకారుల యొక్క ప్రతిభా పాఠవాలని మరి ఒక్కసారి మీకు తెలియజేస్తున్నాను. మనం సినిమా తీసాను కాబట్టి మనం అనుకుంటాం అద్భుతంగా తీశారని. అద్భుతంగా తీయచ్చు, కానీ దాని ముందర మన గమనాన్ని వాళ్ళు చూశారా, వాళ్ళు చూసినటువంటి ఆ ప్రహ్లాద అనే మనం వేసినటువంటి నాటకాన్ని చూసి వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి అద్భుతంగా ప్రశంసలు వర్షం కురిపించిన ఆనాటి సంగతి ఈనాడు మనం చెప్తున్నాం. ఎందుకంటే మన కళ గురించి మనం అవగాహన తెలుపుకోవాలి, ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. అది కూచిపూడి నాట్యం అంటే. సిద్ధేంద్రకి ఇచ్చినటువంటి భామాకలాపం కానీ, మనం చేసినటువంటి హరిశ్చంద్ర నాటకం, అయోపాఖ్యానం, లవకుశ అనేక నాటకాలని మనం ప్రదర్శించేవాళ్ళం. ఇటు సంస్కృతంలోను, తెలుగులోను, ఇలాగ అనేక రకం. మన సంస్కృతంలోనే అనువాడిని ఎందుకు చెప్తానంటే కూచిపూడి కళాకారులు సాహిత్యం పట్ల ఉన్నటువంటి అవగాహన. మన కూచిపూడిలో నాట్యశాస్త్రంలో ప్రతిదీ కూడా అభినయ దర్పణలో కానీ అన్ని శ్లోకాలు ఉంటాయి. ఇప్పుడు పతాక త్రిపతాకస్య అర్ధ పతాక కత్తరి ముఖ, మనకి సంస్కృతి రాకపోతే ఈ శ్లోకాన్ని మనం చెప్పలేము, దాని గురించి మనకి తెలియదు. అలా ప్రతిదీ కూడా ఆయేన కరణీయ కార్యో వామో వక్షస్థితకర చరణశ్చానుగశ్చాపి దక్షిణస్థు భవేత్కర. డాన్స్ ఎలా ప్రారంభించాలి, డాన్స్ ఎలా చేయాలి, ప్రార్థనా శ్లోకాల దగ్గర నుంచి సంస్కృతంలో శ్లోకాలను అన్ని కూడా ఆధారంగా చేస్తున్న వాళ్ళందరూ కూడా ఈ నాట్య క్రమపద్ధతిని రూపొందించారు. కాబట్టి మన నృత్య కళ, కూచిపూడి కళ వైభవాన్ని కొంచెం మీకు చరిత్రగా చెప్పడం జరిగింది. తర్వాత వీడియోలో మన కూచిపూడి నాట్యాచారులు, నాకు అవగాహన ఉన్నటువంటి కళాకారుల గురించి, వాళ్ళతో నాకున్నటువంటి పరిచయం గురించి కూడా మీకు తెలియజేస్తాను. తప్పకుండా మరి ఒక వీడియోలో మరీ కలుసుకుందాం. నమస్కారం.